హాయ్, వెల్కమ్ టు కళ్యాణి మా వ్లాగ్స్. ఒక కొత్త ఆకుకూరతో ఈరోజు ఒక ఈవినింగ్ స్నాక్ చేద్దాం. ఈ ఆకు పేరు దిల్. మన దగ్గర ఇది ఎక్కువగా ఉపయోగించరు, కానీ వేరే రాష్ట్రాల వాళ్ళు బాగా ఉపయోగిస్తారు. మనం భోజనం చేసిన తర్వాత తినే సోపు గింజలు ఉన్నాయి కదా, వాటి మొక్క ఇది జీర్ణానికి, షుగర్ కంట్రోల్కి వాటికి మంచిది. పప్పులో ఆకుకూరల్లో వేస్తారు, కానీ ఈరోజు మనం స్నాక్ చేద్దాం. ఈ స్నాక్ పేరు చీజ్ బాల్స్. దీనికి కావలసిన పదార్థాలు: ఒక ఉడికించిన బంగాళదుంప, సోపు ఆకు, ఇంకా మీ దగ్గర పనీర్ కానీ లేదంటే మేగడ కానీ ఉంటే వేసుకోండి. కొంచెం చీజ్ కావాలి, పచ్చిమిర్చి, క్యారెట్, అల్లం వెల్లుల్లి దంచింది, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం తరిగిన పుదీనా, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను, ఉప్పు, ఇంకా మిరియాల పొడి, కొంచెం బ్రెడ్ పొడిని ఒక ప్లేట్లో వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మెత్తగా మ్యాష్ చేసిన బంగాళదుంప వేసుకోవాలి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురిమినది, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా ఉప్పు, పనీర్ వేసుకోండి. ఇంకా ఉంటే కొంచెం మేగడ, పుదీనా, సోపు ఆకు సన్నగా తరిగి వేసేసుకోండి. ఇవన్నీ కలిపి మీకు ఇంకా ఉంటే రంగురంగుల క్యాప్సికమ్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవచ్చు, బాగుంటాయి. ఒకవేళ మీ దగ్గర ఈ సోపు ఆకు లేకపోతే దానికి బదులుగా మీరు కొత్తిమీర వేసుకోవచ్చు. ఇందులో కొంచెం కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను, బ్రెడ్ పొడి కూడా వేస్తున్నాను. ఎందుకంటే అందులో ఏమైనా ఎక్కువ నీరు ఉందంటే ఇది ఉండవదు కదా, అందుకని ఆ నీరు లాగేయటానికి కొంచెం బ్రెడ్ పొడి వేయాలి. సో ఇప్పుడు వీటిని ఉండలు చేసేసుకున్నాం. ఆ ఉండలకి ఇలా మధ్యలో చీజ్ పెట్టుకోవాలి. ఇది ఏ చీజ్ అయినా పర్వాలేదు, బాగుంటుంది. ఒకవేళ ఉప్పు కానీ ఎక్కువ ఉంటే మాత్రం మీరు ఈ మిగతా వాటిలో ఉప్పు తగ్గించేయండి, ఎందుకంటే చీజ్లో కూడా ఉప్పు ఉంటుంది కదా, అందుకని. సో వాటిని ఇలాగా గట్టిగా ఉండలు చుట్టాలి, లేదంటే పగులుతాయి. అందుకని చక్కగా ఉండలు చుట్టుకొని ఉంచుకోవాలి. ఒక బౌల్లో కొంచెం కార్న్ ఫ్లోర్ వేసి కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవాలి. కొంచెం పలుచగానే ఉండాలి. బ్రెడ్ పొడి, కార్న్ ఫ్లోర్, నీళ్ళు ఒక దగ్గర ఉంచుకొని అందులోని ఈ నీళ్ళలో మనం ఈ బాల్స్ అన్నీ ముంచి బ్రెడ్ పొడిలో వేయాలి. బ్రెడ్ చుట్టూ దానికి అంటేటట్టు ఆ పొడిలో వీటిని దొర్లించి ఉండలు చుట్టుకోవాలి. మళ్ళీ అలా అయితే బ్రెడ్ పొడి బాగా అంటుతుంది వీటికి. ఇప్పుడు ఒక కోటింగ్ వేసాం కదా, మళ్ళీ మరొక కోట్ చేద్దాం. అలా అయితే ఇంకా బాగా వస్తాయి. మనం ఆ ఉండలను ముంచి మళ్ళీ బ్రెడ్లో మరొకసారి దొర్లించాలి. ఇప్పుడు చక్కగా వస్తుంది. ఇది ఒకసారి ముంచినా కూడా సరిపోతుంది, కానీ ఒకవేళ బ్రెడ్ పొడి ఎక్కువ ఉంటే మాత్రం 2 సార్లు చేయండి, బాగుంటాయి. సో ఇప్పుడు మన ఉండలన్నీ రెడీ అయిపోయి ఇవి ఫ్రై చేయడానికి రెడీ. ఇప్పుడు మనం ఒక కళాయి కానీ ప్యాన్ కానీ తీసి అందులో ఆయిల్ వేయాలి. కొంచెం ఎక్కువే వేయాలి, ఎందుకంటే ఇవి డీప్ ఫ్రై చేస్తాం కదా. నూనె కొంచెం వేడెక్కాక మీరు కొంచెం కూడా కళాయిలో అయితే ఫ్రై చేసుకోవచ్చు. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. మరి హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి, లోపల ఉడకదు. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. వీటి వల్ల ఇంకొక ఉపయోగం ఏమంటే, మనకి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారన్నా లేదంటే రెండో రోజు ఏదైనా ఫంక్షన్ కానీ అలాంటివి ఏవైనా ఉన్నాయంటే ముందు రోజే ఈ బాల్స్ అన్ని తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఫ్రై చేసి వేడివేడిగా ఇవి సర్వ్ చేయొచ్చు. సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని సాస్తో కానీ పచ్చళ్ళతో కానీ దేంతోనైనా సర్వ్ చేయొచ్చు. సో ఇవి ఫ్రై అయిపోయి ఒక పేపర్ నాప్కిన్ మీద తీసేస్తే ఆ ఎక్సెస్ ఆయిల్ కూడా పీల్చేస్తాయి. నేను ఈ చీజ్ బాల్స్ని మామిడికాయ తురుము పచ్చడి, చింతపండు చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఈ రెండింటితో కూడా ఇవి చాలా బాగుంటాయి. టమాటా కెచప్ కంటే ఇవి బాగుంటాయి. ఇంట్లో మనం తయారు చేసుకున్నాం కదా, సో మీరు కూడా తయారు చేసుకొని తినండి.